ఏపీలో నేతన్నల ఇళ్లకు నెలకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్ లూమ్ యూనిట్లకు దీని ద్వారా లబ్ధి కల్పించనుంది. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్ఏడబ్ల్యూ, ఇతర ఆర్థిక సంస్థల రుణాలతో 40,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే వివిధ పనులకు సంబంధించి సీఆర్డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరును గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్చగా ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించింది. బొడమేరు మళ్లింపు కాల్వపై 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు 37.97 కోట్ల రూపాయలతో రెండు వైపులా వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి జలవనరుల శాఖకు పరిపాలన అనుమతి ఇచ్చింది.